హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ రాజ్ బ్లాగ్. ఈరోజు మన బ్లాగ్లో ఏంటంటే గండి మైసమ్మ టెంపుల్కి మనం వెళ్ళాము. అక్కడ వీడియో మొత్తం తీసాము. చూడండి ఇది అడ్రస్ ఎలా ఉంటుందో. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ప్రతి ఒక్కరూ రావాల్సిన టెంపుల్. అండ్ ఇది ఎగ్జాక్ట్ చూడండి రామోజీకి వెళ్ళక ముందుకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గండి మైసమ్మ టెంపుల్, అబ్దుల్లాపూర్ మెట్. ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. మీరు చాలా మంది కోరికలు కోరిన నెరవేరుతాయంట. ఇక్కడ ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి. అండ్ ఇది చూడండి, ఇది మెయిన్ రోడ్డు. ఇది ఇంతకు ముందుకు చాలా చిన్నగా ఉండే రోడ్డు. ఇప్పుడు అంతే చాలా పెద్దగా 4 రోడ్స్, సింగిల్ రోడ్ ఉంటుండే అప్పుడు. ఇప్పుడు 4 రోడ్స్ అయినాయి. అండ్ గుడి కొంచెం కిందికి అయిపోయింది, కానీ అయినా కూడా పబ్లిక్ చాలా వస్తుంది ఇక్కడ. చాలామంది మొక్కులు తీర్చుకుంటారు, వెళ్తారు, మొక్కులు మొక్కుతారు. సాటర్డే సండే అయితే పెద్ద పెద్ద దావత్లు అయితే ఇక్కడ. వీడియో మొత్తం చూడండి లాస్ట్ దాకా, చాలా బాగుంటుంది. గుడి లోపల కూడా నేను తీశాను, చూసారు కదా. ఇది ఎగ్జాక్ట్ రామోజీ. ఇది చూడండి, రామోజీది గేట్ కనిపిస్తుంది చూడండి. రామోజీది గేట్ అది, అంటే లోపలిది గేట్ అది. లోపల ఇంకోటి ఎంట్రన్స్ ఉంటుందా, దాని గేట్. ఇక్కడ గుడికాడ చూడండి, ఇది గుడికాడది వ్యూ మొత్తం. ఇప్పుడు నేను వచ్చినప్పుడు అయితే రష్ లేదు. రష్ సాటర్డే సండే అయితే చాలా రష్ ఉంటుంది. దూరంకి వస్తారు పబ్లిక్ మొక్కులు తీర్చుకోవడానికి. అండ్ మొక్కులు ఇక్కడ అన్ని పూజలు చేస్తారు. చూడండి ఇక్కడ ఇది అంతా. ఇక్కడ మీరు ఏం కోరికలు కోరుకున్నా అన్నీ నెరవేరుతాయి. ఇంత నమ్మకంతో వస్తారు ఇక్కడ పబ్లిక్. అండ్ చాలా పవర్ఫుల్ గుడి ఇది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనం లోపలిది వ్యూ అక్కడ తీసుకుందాం, దగ్గరికి వెళ్ళి తీసాము వ్యూస్ అని. చూడండి, ఫస్ట్ ఇలా గుడి ముంగట ఇలా అమ్మవారి విగ్రహం, కాళికామాత విగ్రహం. ఇక్కడ మీకు అన్ని వస్తువులు ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. షాపులు కూడా ఉంటాయి ఇక్కడ మీకు. చాలా మంచి గుడి ఇది. మీరు ఎంతమంది గుడికి విజిట్ చేశారు ఇన్నిసార్లు, అండ్ ఇంకా ఎంతమంది విజిట్ చేయాలనుకుంటున్నారు ఈ నా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో కూడా ఎంతమంది ఈ గుడి గురించి తెలుసో వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి, ఈ గుడి ఎంతమందికి తెలుసో. మీరందరూ ఈ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి, ఈ గుడి ఎక్కడ మీకు తెలుసో, మీరు ఎన్నిసార్లు ఈ గుడికి వచ్చారో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మొత్తం అయినాయి. ముందైతే మొత్తం ఏం లేకుండా మొత్తం అడవి లెక్క ఉంటుండే అంట ఇక్కడ అంతా. ఇప్పుడే ఇది దుకాణాలు ఇవన్నీ పడ్డాయి. ఈ రోడ్ పడ్డది, పెద్ద రోడ్ అయితే చాలా అది ఉండే, కిందికి ఉంటుండే. మొత్తం గుడి పైకి కనిపిస్తుండే. ఇప్పుడు ఏంటంటే మొత్తం గుడి మొత్తం కిందికి అయిపోయింది, రోడ్ పైకి వచ్చేసింది. ఇది చూడండి మనం గుడిలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీకు అన్ని సామాన్లు అవన్నీ, ఇక్కడ ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి. గుడి పూజారి సామాన్లు, కొబ్బరికాయ, హారతి ఇస్తుంది. అందరూ మొక్కుకోండి అమ్మవారిని. ఎక్కడెక్కడికనో వచ్చి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటారు అందరూ. చాలా పవర్ఫుల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ చూడండి, ఇవే ఇక్కడ ముడుపులు కడతారు అందరూ. అండ్ ఇది సెకండ్ వ్యూ ఆఫ్ దిస్. నేను ఇటు సైడ్ నుంచి కూడా ఇక వీడియో తీసాను. ఇది రామోజీ ఇక్కడికి వెళ్ళేది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉంటుంది వ్యూ. చెట్లు ఇట్లు. ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్లు అయినాయి. ముందు ఏం లేకుండా మొత్తం జంగల్ ఉండే. ఇది మొత్తం చూడండి, ఆ కొండలు అవన్నీ. గుడి వెనకాల కూడా ఇట్లానే ఉంటుంది, మస్తు ఉంటుంది ఈ ప్లేస్. తప్పకుండా మీరు వచ్చి చూడండి. ఇక్కడికి రావడానికి కూడా మీకు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి డైరెక్ట్ బస్సులు కూడా దొరుకుతాయి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్.